పాసివ్ ఎలిమెంట్స్ ఏంటి అంటే, మనం అంతకుముందు చెప్పుకున్నాం గదా! ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని 2 టైప్స్‌గా క్లాసిఫై చేశారు కదా! 2 టైప్స్. ఏవేంటవి? యాక్టివ్ ఎలిమెంట్స్, కొన్నొచ్చి పాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్సు. కరెంట్ సోర్స్ గురించి చెప్పుకున్నాం. ఈ రెండిటిని ఏమంటామంటే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. మరి పాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే, దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ దట్ రిసీవ్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్. సోర్స్ నుంచి ఇవేం చేస్తాయంటే కంటిన్యూస్‌గా ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. సోర్స్ నుంచి వచ్చే ఎనర్జీని ఏవైతే ఎలిమెంట్స్ రిసీవ్ చేసుకుంటాయో వాటిల్ని పాసివ్ ఎలిమెంట్స్ అంటామ్మా. సో దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ దట్ రిసీవ్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్. దే కాంట్ జనరేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎందుకు రిసీవ్ చేసుకుంటాయంటే అవి ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయలేవు. మరి జనరేట్ చేసేటివి ఏంటి? ఈ వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్స్. యాక్టివ్ ఎలిమెంట్ జనరేట్ చేసే వాటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాము. అది జనరేట్ చేసింది రిసీవ్ చేసుకునే వాటిని పాసివ్ ఎలిమెంట్స్ అంటాము అన్నట్టు. దే కెనాట్ జనరేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మరి ఏం చేస్తాయి అవి? బట్ దే కెన్ స్టోర్ ఆర్ డిసిపేట్ ఎనర్జీ. ఈ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఎనర్జీని స్టోర్ అయినా చేసుకుంటాయి, కొన్నిసార్లు డిసిపేట్ చేసేస్తాయి, అంటే రిలీజ్ చేసేస్తాయి అనమాట. హీట్ ఫామ్లో కావచ్చు, ఇంకేదైనా ఫామ్లో రిలీజ్ చేసేస్తూ ఉంటాయి. అలా రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకునేవి కానీ డిసిపేట్ చేసుకునే ఎలిమెంట్స్ని ఏమంటామంటే పాసివ్ ఎలిమెంట్స్ అంటాం. డెఫినేషన్ చూడండి ఒకసారి. దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ దట్ రిసీవ్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్. సోర్స్ నుంచి వచ్చే ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయి. దే కెనాట్ జనరేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బట్ దే కెన్ స్టోర్. జనరేట్ చేయలేవు, స్టోరింగ్ మాత్రమే జరుగుతాయి. స్టోరింగ్ కానీ డిసిపేషన్ కానీ చేసే ఎలిమెంట్స్ని పాసివ్ ఎలిమెంట్స్ అంటాం. ఇవి మనకి 3 టైప్స్ అన్నమాట. 3 టైప్స్ ఏమేంటివి అవి? రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటర్. ఇప్పుడు మనకి సిలబస్లో ఉండింది కదా, ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ బ్రాకెట్లో ఆర్ఎల్సి అని ఇచ్చున్నారు కదా, ఇవన్నమాట ఆ ఎలిమెంట్స్. ఇక్కడికి రావడానికి మనం ఇంత థియరీ ముందుగా చెప్పుకోవాల్సి వచ్చింది. సర్క్యూట్ అంటే ఏంటి, ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఏ విధంగా క్లాసిఫై చేశారు. 2 టైప్స్ అనుకున్నాం కదా, యాక్టివ్ ఎలిమెంట్స్ అని, పాసివ్ ఎలిమెంట్స్ అనేటివి. యాక్టివ్ ఎలిమెంట్స్ ఏం చేస్తూ ఉంటాయి? ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటాయి. ఆ సప్లై చేసిన ఎనర్జీని రిసీవ్ చేసుకునే వాటన్నిటిని పాసివ్ ఎలిమెంట్స్ అంటాము. ఇవి 3 టైప్స్ అన్నమాట. రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు. ఇవి మనకి సిలబస్లో మెన్షన్ చేస్తున్న టాపిక్స్. అయితే ఇవి మెన్షన్ చేస్తున్న వీటికి ముందున్న యాక్టివ్ ఎలిమెంట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. నెట్వర్క్ ఎలిమెంట్స్ అంటే ఈ 5 టైప్స్ రాయాలి. వోల్టేజ్ సోర్స్ రాయాలి, కరెంట్ సోర్స్ రాయాలి, ఈ 3 ఎలిమెంట్స్ గురించి కూడా రాయాలి.